నుడా చైర్మన్ గా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డిని నియమించడంతో ఆయన తన సతీమణి కోటమిరెడ్డి సంధ్యతో కలిసి బుధవారం అమరావతికి వెళ్లారు. ముందుగా నందమూరి బాలకృష్ణను కలిశారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. బాలయ్యకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం బాలయ్యతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని కోటమిరెడ్డి దంపతులు ఘనంగా సత్కరించారు. తనకు నుడా చైర్మన్ పదవి ఇచ్చినందుకు వారు ముగ్గురికి కృతజ్ఞతలు తెలియజేశారు. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని సీఎం చంద్రబాబును కోరారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. నుడా ద్వారా నెల్లూరుపై చెరకని ముద్ర వేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కోరారు. అందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని బాబుకు శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం కొంతసేపు బాలకృష్ణతో శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పలు రాజకీయ అంశాలను చర్చించుకున్నారు. నుడా చైర్మన్ గా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలో తానే ముహూర్తం ఖరారు చేసి చెప్తానని, ఆ రోజే అదే ముహూర్తానికి బాధ్యతలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోటమిరెడ్డికి బాలయ్య తెలిపారు. ఓం నమః శివాయ. సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మహిళలతో శోభాయాత్ర మరియు మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం. 6 గంటలకు కాశీ, గయా, ప్రయాగ్ని తలపించేలా హరిద్వార్ అర్చకులచే పవిత్ర గంగాహారతి కార్యక్రమం. 7 గంటలకు 108 తెప్పలతో పవిత్ర నెల్లూరు స్వర్ణాల చెరువులో శివాకృతి కార్యక్రమం. నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్ వద్ద జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను. ఇట్లు మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే.